రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఇప్పటికే ఒక అల్పపీడనం కొనసాగుతోంది. ఒరిస్సా, ఉత్తరాంధ్ర సరిహద్దులో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా ప్రయాణం చేస్తోంది. దీని ప్రభావంతో ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటుగా తెలంగాణలోని 13 జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. పిడుగులతో కూడిన వర్షాలు ఎక్కువగా పడుతూ ఉన్నాయి. రైతు సోదరులు, కూలీలు వ్యవసాయ పనులు చేసుకునే సమయంలో వర్షం పడడం, పిడుగులు గనక వస్తే, మెరుపులు పిడుగులు వస్తే చెట్ల కిందకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళవద్దని అమరావతి విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. గడిచిన 24 గంటల్లో పిడుగులు పడి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా కూలీలకి, రైతులకి వర్షం పడుతుంది కదా అని దాని నుంచి రక్షణ కోసం చెట్లు కిందకి వెళ్తూ ఉంటారు. అదే సమయంలో పిడుగులు కూడా పడతాయి. అందువల్ల వర్షానికి తడిసిన ఏదో ఒక విధంగా రికవరీ అవ్వచ్చు, కానీ పిడుగులు పడితే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక రాబోయే 48 అవర్స్లో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 2 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అక్కడక్కడ 8 సెంటీమీటర్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 24 అవర్స్లో గుంటూరు సమీప ప్రాంతాల్లో కుండపోత వర్షం నమోదైంది. 7 సెంటీమీటర్ల వర్షపాతం గంట వ్యవధిలోనే నమోదైంది. ఇక రాయలసీమ జిల్లాల్లో అయినటువంటి చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో 2 నుంచి 5 సెంటీమీటర్లు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 1 నుంచి 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబాద్, నల్గొండ, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో 2 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం, మిగిలిన అన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో సగటున 3 సెంటీమీటర్లు, ఆంధ్రప్రదేశ్లో 5 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి. రాబోయే 48 అవర్స్లో 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. పిడుగులు ఎక్కువగా పడే ప్రమాదం ఉంది కాబట్టి రైతులు, కూలీలు, వ్యవసాయ పనులు చేసుకునేవారు జాగ్రత్తగా ఉండాలి. గడిచిన 24 గంటల్లో మీ ప్రాంతంలో వర్షం నమోదైందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి.